4 రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. వనం నుంచి వచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ రాత్రి తిరిగి వనప్రవేశం చేయనున్నారు. అమ్మవార్ల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి గద్దెల దగ్గర పూజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మేడారంలో 4వ రోజు భక్తుల సందడిపై మరిన్ని డీటెయిల్స్ చంద్రవ అందిస్తారు. చంద్రవ, గద్దెల దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది? నిన్న శుక్రవారం నాడు అమ్మలిద్దరూ మంచిగా కొలువై ఉన్నారు. ఇంకా సమ్మక్క తల్లి గద్దె మీదనే ఉంది. పబ్లిక్ ఇంకా సాగుతూనే ఉన్నారు. ఈరోజు శనివారం, ఈరోజు సాయంత్రం అమ్మవారు వనంలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మీదికి చూసినట్టయితే అమ్మవారు వనంలోకి వెళ్ళిపోయే సందర్భంగా అమ్మవారు వెళ్ళంగానే వాన కొడుతుందంట. పొద్దుగల నుండి ఇప్పటివరకు ఎండ రాలే, ఇప్పుడు ఎండ కొడుతుంది 11 గంటలకు. మొత్తం మేఘాలు అన్నీ అమ్ముకొని ఉన్నాయి. మనకైతే మబ్బులు అనుకుంటాం మనం కదా, మబ్బులన్నీ పట్టున్నాయి. అట్లా వాతావరణం అంతైతే సాయంత్రం గట్టిగా జాడి చిడిచిపెడుతుంది వాన అన్నట్టున్నది. యువతల దిక్కు అంతా పబ్లిక్ దర్శనాలు చేసుకుంటున్నారు. ఈడ ఒక పోలీస్ సార్ కనబడ్డాడు. ఏం కథ, ఎట్లా వనంలోకి పోయేటప్పుడు ఎట్లుంటది ముచ్చట ఒకసారి సార్ని అడుగుదాం అనుకున్నా. సార్ నమస్తే. నమస్తే సార్, మీ పేరేంది సార్? నా పేరు సదానందం గౌడ్. నేను పుట్టింది ఓదెల, పెద్దపల్లి జిల్లా. సార్, ఇప్పుడు మీరు ఏం పోలీస్ ఇన్లా? ఇప్పుడు నేను ఆర్మీ రిజర్వ్ నుండి అడిషనల్ ఎస్పీగా ములుగు జిల్లాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అడిషనల్ ఎస్పీ. సార్, మరి అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఇదే తొలిసారి వచ్చుడా, మీరు ముందు ఎప్పుడైనా నచ్చిండ్రా? నేను ఫస్ట్ అమ్మవారి జాతరలో 1994లో నేను ఫస్ట్ డ్యూటీ చేశాను. ఆర్ఎస్ఐగా, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఫస్ట్ జాతర డ్యూటీ చేసిన తర్వాత నేను ఇప్పటి వరకు 13 జాతరలు అమ్మవారి సేవలో దేవుని తీసుకొచ్చాను. అంటే సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు. ఒక్కసారి మాత్రం ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నాను. సార్, ఇప్పుడు 13 సార్లు మీరు వచ్చిండ్రా? 13 సార్లు నేనే ఆర్ఎస్ఐగా అదే బాధ్యత రోపాటిలో ఉంటేనే ఆర్ఐగా రోపాటిగా ఉన్నాను. డిఎస్పీ ఏఆర్ డిఎస్పీ రోపాటిగా ఉన్నాను. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ ఏఆర్ ములుగుగా కూడా అదే బాధ్యత నిర్వర్తిస్తున్నాను. సార్, మొన్న నేను ఆ రోపాటి కాడికి వచ్చిన కన్నెపల్లి కాడికి మీరు కనబడ్డరాడా? అదే అప్పుడు అమ్మవారు కన్నెపల్లి వచ్చి సార్లమ్మని తీసుకొచ్చే క్రమంలో మీరు కూడా అక్కడ వచ్చి చేశారు. వచ్చిన సార్, నేను కూడా అమ్మవారిని తీసుకొని వస్తామని వచ్చిన. సార్, ఇప్పుడు అమ్మవారిని సాయంత్రం తీసుకుపోతారు. మీరు ఇన్నిసార్లు జాతరలు చేసిండ్రు కదా, 13 జాతరలు చేసిండ్రు కదా, అమ్మవారిని తీసుకుపోయేటప్పుడు మల్ల రోపాటి అవన్నీ ఉంటాయా సార్? అయితే ఇప్పుడు ఒక్కసారి మీకు తీసుకుపోయే క్రమంలో ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందని మీకు చెప్తాను. ఫస్ట్ 20వ తారీఖు నాడు పొనగండ్లలో పగిడిద్దరాజు దేవుణ్ణి తీసుకొచ్చే క్రమంలో 20 నాడు ఆడ పూజలు నిర్వర్తిస్తారు. నిర్వర్తించిన తర్వాత మధ్యాహ్నం బయలుదేరి లక్ష్మీపురం పసరా దగ్గర అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నైట్ హాల్ట్ అక్కడ ఉండి దేవుణ్ణి తర్వాత తెల్లారి మేము రోపాటి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి మన ఇటు మేడారం తీసుకొచ్చే క్రమంలో నాగులమ్మ గుడి జంపన్న వాగు దగ్గర ఉంటుంది. దాన్ని దేవుణ్ణి దర్శనం చేసుకొని వాళ్ళు సమ్మక్క గుడికి నేరుగా వస్తారు. అదేవిధంగా కొండాయిలో కూడా గోవిందరాజులు దేవుడు కూడా 20వ తారీఖు నాడు పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని 21 నాడు పొద్దున అంటే అవన్నీ చేసుకొని ఇటు బయలుదేరి ఆయన కూడా జంపన్నవాగు మీదుగా వచ్చేసి నాగులమ్మ గుడిని దర్శనం చేసుకొని ఇక్కడ సమ్మక్క గుడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు కూడా కండపల్లి నుండి సార్లమ్మ దేవుడు కూడా అక్కడి వస్తూ రోపాటితోని అది రావడం జరుగుతుంది. వచ్చి నేరుగా మన సమ్మక్క గుడి తీసుకొచ్చాను. ఈ క్రమంలో 3 దేవతలు కనుక ఒకటేసారి మనం జంపన్న వాగు దగ్గర కనుక కలిస్తే అందరినీ తీసుకొని రావడం జరుగుతుంది. లేదు అంటే ఏ దేవత అప్పుడు కలిస్తే ఆ దేవుని తీసుకొని రాదు. ఈసారి మాత్రం నా సర్వీస్లో పగిడిద్దరాజు ఫస్ట్, ఆయన తర్వాత సార్లమ్మ పొజిషన్ జంపన్న వాగుని చేయడం జరిగింది. సార్, ఇప్పుడు అమ్మవారిని తీసుకుపోయే పద్ధతి చెప్తానన్నావు. ఇప్పుడు అమ్మవారిని ఈరోజు శనివారం అంటే బుధవారం స్టార్ట్ అయిపోయిన తర్వాత బుధ శుక్ర అంటే బుధ గురువారం అంటే బుధవారం గోవిందరాజు, పగిడిద్దరాజు, సార్లమ్మను ప్రతిష్ఠించి, గురువారం సమ్మక్క దేవుని గద్దెలను ప్రతిష్ఠించి, తర్వాత శుక్రవారం మొక్కులు అందరూ భక్తులు తీసుకున్న తర్వాత అప్పచెప్పిన తర్వాత శనివారం సుమారుగా సాయంత్రం 5 గంటల ప్రాంతాన అప్పుడు దేవతలు సమ్మక్క దేవుడు, సార్లమ్మ దేవుడు, పగిడిద్దరాజు, గోవిందరాజు వనప్రవేశం చేయడం జరుగుతుంది. సార్, మళ్ళీ పోయేటప్పుడు రోపాటి ఉంటుంది అమ్మవారికి. దీనికి గాను సుమారుగా 300 నుండి అంటే మన రోపాటి పెట్టడం జరుగుతుంది. ప్రతి స్టార్టింగ్ నుండి ఈవెంట్ నుండి ఎండింగ్ వరకు. తర్వాత సివిల్ ఫోర్స్ కూడా 200 సుమారుగా 500 ఫోర్స్తో మొత్తం క్లియర్ ఆఫ్ చేస్తూ దేవుణ్ణి ఎలాంటి పూజారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సక్రమంగా
అన్ని పద్ధతులు వాళ్ళ గిరిజన ఆచారాలు పాటిస్తూ దేవుని గద్దెలకు వరకు తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరుగుతాయి పూజార్ల సాయం. సార్ మరి బాగానే మంది పోలీసులు వచ్చారు, 12-13 వేల మంది పోలీసులు వచ్చారట. అయినా పబ్లిక్ కష్టమే అవుతుంది కదా సార్. ఇప్పుడు ఈసారి అంటే మా గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారు శబరీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఈ బందోబస్తు స్కీము నిర్వర్తించడం జరిగింది. మా డీజీపీ రవిగుప్తా, మన గౌరవనీయులు డీజీపీ రవిగుప్తా గారు ఆధ్వర్యంలో ఇక్కడ మిగతా ఐజీలు డిఐలు వాళ్ళందరూ పర్యవేక్షించారు. సార్ ఇంత అంటే ఈసారి పబ్లిక్ పోయినసారి అంటే కరోనా వలన కొంచెం ఎక్కువ రాలేకపోయారు. ఈసారి భక్తులు చాలామంది వచ్చి అమ్మవారికి మొక్కులు పెట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ అంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు కూడా చిన్నపిల్లల కాంచెలు వచ్చి మన దేవతను దర్శించుకున్నారు. దానికి గాను ఈసారి పోయినసారి కంటే మాత్రం కొంచెం పబ్లిక్ ఎక్కువ పెరిగింది. పోయినసారి కంటే పబ్లిక్ ఎక్కువ అడిగింది కాబట్టి ఈసారి ఎక్కువ రద్దు అయింది అని చెప్తున్నారు సారు. ఒకసారి పబ్లిక్లకు పోదామండి మనము. సార్ శనార్థులు అట్లా పబ్లిక్లకు పోతా నేను. ఒక్కసారి పబ్లిక్లకు పోయినట్టయితే మస్తు మంది పబ్లిక్ పబ్లిక్ అంతా కూడా మంచిగా నిమ్మలంగా అమ్మవారికి దర్శనాలు చేసుకొని వస్తున్నారు. ఆ దర్శనాలన్నీ జరుగుతున్నాయి ఒక దిక్కు నుండి. మనం ఇప్పుడు అగిడి రాజు కాడికి వచ్చినాము. మొత్తము భక్తులందరూ దర్శనాలు చేసుకుంటున్నారు. ఆడపిల్లలందరూ వచ్చిండ్రు, చాలా మంది పిల్లలను తీసుకొని వచ్చిండ్రు. అమ్మ చిన్నదాన్ని తీసుకొని వచ్చిండ్రు. అమ్మ బాగానే దూరం వచ్చిండ్రు. ఎక్కడికి వచ్చిండ్రు? మేము నగరికెళ్ళి మేడం. నగరికెళ్ళి నుంచి ఎప్పుడు వచ్చిండ్రు మరి? మేము ఈరోజే వచ్చినాం. నిన్న దర్శనాలు అన్నీ అయినాయి కదమ్మా? నైట్ వచ్చినాం. మళ్ళీ ఎప్పుడు పోతారు? సాయంత్రం ఈవినింగ్ పోతాం. దర్శనం ఎట్లా అయింది? మంచిగా అయింది. నువ్వు ఎక్కడికి వచ్చినావు? నగరకాల నుంచే మంచిగానే అయింది దర్శనం. మంచిగా మొన్న రావద్దా? అందరు వారం రోజుల నుండి వచ్చిండ్రు. ఇక మంది ఉంటారని వచ్చిన ఇప్పుడు కూడా మందే ఊర్రు. ఎట్లా అంటే ఆ తల్లి దర్శనం అయితే మంచిగా తల్లి దర్శనం మంచిగానే చేసుకున్నామంటారు. అక్క ఏడికెంచి వచ్చిండ్రమ్మా? హన్మకొండ. అందరు నిన్ననే వచ్చిండ్రు తల్లి. నువ్వు ఈరోజు వచ్చినావు? అంటే మా సార్ లేరు నిన్న, అందుకోసమే ఇవాళ వచ్చేసరికి మార్నింగ్ వచ్చినాం. కానీ ట్రాఫిక్ జామ్ అయ్యి బస్సులోనే చాలా టైం అయింది. పాపం ట్రాఫిక్ జామ్ అయిందంటే ఈ అమ్మోళ్ళు వస్తుంటే. చెల్లె ఏడికెంచి వచ్చినావు? హన్మకొండ నుండి వచ్చినాను. ఈ రోజు వచ్చినావమ్మా? నిన్న శుక్రవారం ఈ రోజే వచ్చిన. ఎప్పటి నుండి వస్తున్నావు నువ్వు వీడికి? మేము పొద్దుగాల 5 బయలుదేరినాం. వీటికి వచ్చేసరికి 11:30 అయింది. ఏంది హన్మకొండకెళ్ళి చీడికి రానికి? జామ్ అయినాయి బస్సులన్నీ, ట్రాఫిక్ జామ్ అయినాయి. నీ పేరు ఏందమ్మా? ఏడికెంచి వచ్చి? గోదావరికెంచి వచ్చి ఒకటే గోదావరి కండ్ల కింద తిరుగు చూద్దామని అక్కడి నుంచి టూర్కి వచ్చినాం. టీవీలో చూద్దాం. అమ్మవారిని చూసినావా? ఎట్లా అనిపించింది దర్శనం? సంటోని నెత్తి మీద పెట్టుకొని వచ్చినావు. శంషాబాద్ వాడిని ఎందుకు చిన్నోని తెచ్చినావు తమ్మి? దర్శనం అందుకు దూరం నిలబడ్డా, అందుకు అక్కడికి వెళ్ళలేదు. మేము దగ్గరికి పోకుండానే దర్శనం చేసుకుని అమ్మవారికి దర్శనం అయింది, మంచిగా అయింది. అమ్మవారి దర్శనము. సంటి పిల్లగాడు ఉన్నాడా నీ తమ్ముడు? శంషాబాద్ నుండి వచ్చినట్ట. పేరేంది? బాలరాజు. అంత దూరం నుండి వచ్చిండు. వచ్చి దర్శనం చేసుకున్నాడు. కానీ సంటోడు ఉన్నాడు అందులో కిటకిట జనంలోకి పోతే పిల్లగాడు ఆగమవుతాడు. గాలి ఆడతాడు. మంచి పని చేసినావు తమ్మి. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుంచి వచ్చినామా. ఎప్పుడు వచ్చినావా? నేను నైట్ బయలుదేరినాము, పొద్దున ఇక్కడ చేరుకున్నాం. మేము దర్శనం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇట్నే వస్తాం అనమాట. శనివారం రోజే వస్తాం. లేమా ఒకరోజు ముందు వస్తాం. ఇవాళ అమ్మవారిని తీసుకుపోతారంటే మేము నైట్ బయలుదేరుతాము, తొందరగా అయిపోతుంది. అంటే అంత రష్గా రాలేము కదా, అందుకోసం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అంటే మేము దగ్గర 2009 నుంచి వస్తాను ఇక్కడికి. నేను కంటిన్యూ 2009 నుండి 2009 నుండి వస్తున్నట్టు. చిన్న ఎత్తుకొని వచ్చినావు తమ్మి? పుట్టింటికలు ఉన్నాయి తీసుకోవడానికి వచ్చినాం. ఎక్కడోళ్ళు మీరు? ఎవరు? పర్కాల్. మరి నువ్వు దగ్గరికి పోలేదు తమ్మి? ఇడనే ఉన్నావు. అమ్మ వాళ్ళు వెళ్ళిరు అక్కడికి. దూరం దెబ్బ తాకుతుంది కదా వచ్చిన. పిల్లగానికి దెబ్బ తాకుతుంది. అందరు బిల్ల ఎగరేస్తుంటారు కదా, అందుకని ఇడిచేసినట్టు. అన్న ఏడికెంచి వచ్చినవే? కరీంనగర్ వచ్చినండి. కరీంనగర్ మేము వచ్చి 3 రోజులు అవుతుంది. బుధవారం వచ్చినాం. మేము బుధవారం వచ్చి నిన్న దర్శనాలు చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు దర్శనం మళ్ళీ వచ్చినవే. నేను నచ్చినావు కదా దర్శనానికి. అమ్మవారిని వెళ్తున్నాం. మళ్ళీ పిలుపు వచ్చింది, మేము వెళ్తున్నాం. మళ్ళా తల్లి రప్పించింది కాబట్టి వచ్చినాం. మళ్ళీ ఏడున్నారమ్మా? దూరం ఉన్నారా? దగ్గరనే.
ఈయన దగ్గర గద్దెలకు దగ్గరనే ఉన్నారు. ఇగో ఈ అక్క చూడండి ముద్దుగా ఈ రోజు వచ్చింది. ఏం పేరు అక్క? వసంత, హైదరాబాద్ నుండి వచ్చా. వసంత అక్క హైదరాబాద్కి నుంచి వచ్చిందంటే అక్క ఎంతమంది వచ్చిండ్రు? ఏం కథ? మేము మా ఆయన మా బాబు వచ్చింది. దాన్ని అదా ఇగో పాపం పెద్దోళ్ళు అన్నయ్య అక్కోళ్ళు పెద్దోళ్ళు పెద్ద మనుషులు అయినా కూడా అమ్మవారికి దర్శనం చేసుకొని రావాలని అన్న చూడండి పాపం ప్రేమగా వచ్చింది. అన్న పేరేంది? నరేందర్. నరేందర్ అన్న ఎట్లున్నావు? ఏం కథ? మదినా కూడా అక్కడ బిహెచ్ఎల్ దిక్కు అన్న. అన్న ఎప్పుడు వచ్చిండ్రు? నేను ఇవాళ వచ్చినావు. ఇంత ఆలస్యం వచ్చినవే అన్న? అమ్మ దగ్గర చేసుకోవాలి దర్శనం. నాకు 60 సంవత్సరాలు వస్తున్నా. 60 సంవత్సరాలు వస్తున్నా అమ్మ దగ్గరికి. నేను ఈ అన్న 60 ఏళ్ళకేం చూస్తున్నాడు అంటే నరేందర్ అన్న పిల్లగా నుంచి తెలియదు అన్న. అప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లున్నారు? అప్పుడు బండ్ల మీద వచ్చినాం మేము. ఇప్పుడు కార్లు అయినాయి, బస్సులు అయినాయి, మంచిగా ఉన్నది. మా తల్లి దేవాల అందరు బాగుండాలి. సమ్మక్క తల్లి దేవాల మీరు అందరు బాగుండాలి. తమ్ముడు ఎక్కడా? మేడం మేము తిమ్మాపేట మేడం, మహబూబ్ నగర్ పక్కన, జడ్చల పక్కన. ఎంతమంది వచ్చిండ్రు తమ్మి? ఇద్దరా మేడం. ఇద్దరే వచ్చిండ్రు. మన నేను మీ అన్నను ఎట్లయిందా మీ దర్శనం? బాగుంది మేడం, బాగుంది. మొత్తానికి బాగుంది దర్శనం అంటుండే. ఈ తమ్ముడు ఎక్కడికి వచ్చిండు? సికింద్రాబాద్ నుండి. ఎట్లయింది తమ్మి దర్శనం బాగా అయిందమ్మా. ఎంతమంది వచ్చిండ్రు మరి? నేను మా అన్న వాళ్ళు వచ్చినాము. మొత్తం భోజనాలు తమ్మి మరా? భోజనాలు ఇక బయటనే. ఏడికెంచి వచ్చినావు? నీ లొల్లేంది అమ్మా? మేము దేవరకొండ మన కరీంనగర్ నుండి వచ్చాము. మేము 35 సంవత్సరాల నుండి వస్తున్నాము అని మీరు ఎప్పుడు సదుపాయాలు ఇంకా మార్చాలి మేడం. చాలా ఇప్పుడు మా V6 వాళ్ళే మార్చాలి. గవర్నమెంట్ మార్చాలి. రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాగే ఉంది. ఇప్పుడు ఇంకా చాలా మార్పు రావాలి. పిల్లలు పెద్దలు ఇబ్బందులు పడుతుర్రు. అది మేము చెప్పుకునేది అదే. జాతరకు వస్తున్నాం వెళ్తున్నాం కానీ ఏ సదుపాయాలు వాటర్ దొరుకుతూనే లేదు అక్కడ. కొన్ని ఇప్పుడు చాలా మంది 4 రోజుల జాతర అని వస్తున్నారు. దాని గురించి మీరు కొన్నిటిని బాగా ఏర్పాటు చేయాలి వచ్చే మళ్ళీ సంవత్సరం వరకు. తల్లి అక్క కోపం వచ్చింది, సదుపాయాలు చక్కగా లేవు. రావాలి మరి రావద్దా? మనం సమ్మక్క పిల్లలం మరి మంచిగా సదుపాయాలు అందరు ఉండాలి. సంటి పోర్లను వేసుకొని వచ్చినాం. బాగున్నావు అమ్మ? బాగున్నా సార్ మేడం. ఎక్కడి నుండి వచ్చినావు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది జాతర? చాలా బాగుంది. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం మేడం రావడం. ఈ అక్క ఇదే తొలిసారంట వచ్చి. నేను కావాలని మేము గృహప్రవేశం చేసిన అమ్మవారిని మొక్కుందా అని వచ్చిన మేడం. నేను అమ్మవారిని మొక్కుకుందామని వచ్చిందంటే ఇగో సూర్యాపేట మేడం. మా సూర్యాపేట నుంచి ఎంత మొక్కుకున్నావు? నాకు చాలా ఆనందం వేస్తుంది మేడం. చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారి కాడికి వస్తే. ఎన్ని ఏళ్ళ నుండి ఉన్నది మొక్కు? నేను మొక్కులే చూడాలనే వచ్చిన దేవుడు. ఇదివరకు దాకా చూడలేవా అక్క? మేడం నాకు 40 years అయినా నేను రాలేదు. ఫస్ట్ టైం చాలా ఆనందం వేస్తుంది. పాప మీ అక్కకి 40 ఏళ్ళు అంట ఒకటే తిరుగుతున్నాడు ఈ అన్న. బాగున్నావా బేట? బాగున్నా. ఎవరితో వచ్చిండ్రమ్మా? మా మమ్మీతో. అక్కడ చెబుతూ మమ్మీ వాళ్ళతో వచ్చాను. అమ్మోళ్ళతో వచ్చిందా? ఏ తరగతి చదువుతున్నావు? 7th. నాన్న నీకు ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క జాతర ఎట్లుంటదా అంటే స్కూల్కి పోయినాక రాయమంటే రాస్తావా? ఏమని రాయిగా? అదే నాకు పిల్లలు వస్తున్నారు, చాలా మంది పిల్లలను తీసుకొస్తున్నారు. మరి ఆ పిల్లలకు సమ్మక్క సారక్క జాతర అంటే ఏం చెప్తున్నారు, ఏం కథ చెప్పిండ్రు, ఏంది అని నీకేం తెలుసు సమ్మక్క గురించి చెప్పు బేట. అంత ఐడియా లేదు నాకు. సమ్మక్క సారక్క జాతర గురించి నీకేం తెలుసు అమ్మా? పిల్లలంతా రాత్రిపూట డీజే పెడతారు, పొద్దుగల్లంతా మటన్ చికెన్ పెడతారని వస్తున్నారా? తెలుసుకోనికి వస్తున్నారా? చెప్పు. తెలుసుకోవాలి. నీ ఏం తెలుసుకున్నావు మొత్తానికి? అంటే ఏం తెలుసుకున్నావు? నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్. నీకేం అర్థమైంది బేట? అంటే ఇప్పుడు నేను 2వ సారి ఇక్కడికి. కథ ఏం తెలుసు సమ్మక్క కథ? అంటే చిలకల గుట్ట తెలుసు. చిలకల గుట్ట అవతలికి అని చెప్తున్నారు. అట్లా పబ్లిక్ అంతా కొబ్బరికాయలు కొడుతుండ్రు. నరేందర్ అన్నోళ్ళు ఇట్లా కొబ్బరికాయలు కొడుతుండ్రు. నరేందర్ అన్నోళ్ళు. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. మా అన్న ఏం మొక్కుకున్నవే? సమ్మక్క సారక్క ప్రతిసారి వస్తూనే ఉంటాం. ఆర్టీసీ మంచి డ్యూటీలు వచ్చిన ఎన్నిసార్లు వచ్చినావు ఇప్పటి వరకు? 10-12 డ్యూటీలో 10-15 సార్లు వచ్చింది అంట. ఇలా ఈ అన్న సమ్మక్క సారక్క జాతరలకు ఇగో ఈడొక అక్క దర్శనానికి వచ్చింది. ఇక పెద్దక్క అక్క ఏడుకెంచి వచ్చినావు అక్క? నేనా? కాజిపేట నుండి. ఎవరు తీసుకొచ్చిండ్రు? దర్శనం అయిందా అక్క? ఎక్కడ దర్శనం లేదు, ఏం లేదు.
ఇట్లా నూకెత్తా ఏడు దర్శనం చేసుకుంటాం. పాప మీ అక్క పెద్దది, నూకేస్తుంటే ఎట్లా చేసుకోవస్తుందని అంటుంది. మెల్లగా నిమ్మలంగా ఈడికెంచి దండం పెట్టుకోయక్క. వాళ్ళకు ఓకు వయసు పిల్లలు అంతా అక్కడిక్కడ నూకినరా అంటే కష్టం మనకు. అందుకని వాళ్ళకి పోలే. ఇగో అమ్మ జాగ దాకా వచ్చినావు, దండం పెట్టుకో. ఏడున్నా తల్లి. ఏడికెంచి తీసుకొచ్చినావు అన్న? కాజీపేట కాజుపల్లి. కాజీపేట జంక్షన్ కాజీపేట. ఎంతమంది వచ్చిండ్రు? మేము 7 ఏం పేరమ్మా? నా పేరు రేణుక. రేణుకమ్మ ఎక్కడికెంచి? హన్మకొండ. ఎట్లా అనిపించింది జాతర? మంచిగా అనిపించింది. 30 ఏళ్ళ బట్టి కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది. సమ్మక్క సారక్క జాతర కీడికి వస్తాం. మా ఆయన కరెంటు ఇక్కడ నువ్వు ఆయన గెలవనిస్తలేవు తల్లి. బస్సులో వచ్చినవా నువ్వు? కాదు, బస్సులో వచ్చినవా? బస్సులోనే వచ్చిన వాళ్ళు తెలుస్తుంది. మా ఆయన ఇక్కడనే వర్క్ చేస్తాడు, పని బాగా చేస్తాడు. మా ఆయన శంకరు. ఈడ వాళ్ళ ఆయన పని చేస్తుండని చూద్దామంటని వచ్చింది ఈ అక్క. యువతల బంధు కోదాం ఒకసారి. ఇది పడిగిద్ద రాజస్వామి గుడి, ఒకసారి దండం పెట్టుకోండి. యువతల బంధుకు వస్తే చాలా మంది దర్శనం చేసుకొని యువతలకు వచ్చి నిలబడ్డారు. అమ్మాయి ఏడికెంచి వచ్చినావు? కన్నూరు. సాంటి పిల్లలని దగ్గరికి వచ్చినాము. మంచిగానే అయిందా దర్శనము? నడిచింది. ఎన్ని రోజులైంది వచ్చి? జనం ఉన్నారు, నేడుతాండ్రు చిన్న పిల్లలు, ఇబ్బంది అయ్యి. పోరని నిడవకు తమ్మి, ఎందుకంటే సంటి పోరలు బాగానే తప్పిపోతున్నారు. పిల్లగా నిడవకు. ఇగో ఇక్కడ ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ఏం పేరు తమ్మి? నా పేరు నరేష్. ఏవో ఇవన్నీ కాడలు బీడ్లు వేసుకొని వస్తున్నారు, మీరు ఎక్కడోళ్ళు? మేము భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి మండలం శానిటేషన్ ఇన్స్పెక్టర్స్, పంచాయత్ సెక్రటరీస్, భూపాలపల్లి మండలం. మొత్తం అంత చేత లోపట్నే ఉన్న తమ్మి ఏం చేసిండ్రు మరి? అయితే నిన్నటి ప్రోటోకాల్ కొంచెం వైఐపీ ప్రోటోకాల్ వల్ల మా ట్రాక్టర్లు రాలేదు లోపలికి. ఇప్పుడు అన్ని డంప్ చేస్తున్నాం. ఈవినింగ్ వరకు డంప్ అయిపోతాయి అన్ని. సాయంత్రం వరకు డంప్ అయిపోతాయి అంట. చెత్త బాగానే కనబడ్డది, అందుకని సాయంత్రం వరకు డంప్ అయిపోతాయి అంటారు. నువ్వేంట్లో చేస్తున్నావమ్మా? గోదావరి నుంచి వస్తున్నాం. గోదావరి నుంచి వచ్చాము. ఎప్పుడు వచ్చిండ్రు? మేము నిన్న వచ్చినాం. నిన్న పొద్దుట వచ్చినాము. ఇప్పుడు దర్శనం అయింది, చాలా బాగుంది. ఎప్పుడు వస్తారు మీరు? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావు? మేము నా పుట్టిన కాడ నుంచి ఇక్కడికే వస్తా. ప్రతిసారి వస్తా. ప్రతి సంవత్సరం లారీ పెట్టుకుని వచ్చి మేకను కట్ చేసుకొని ఒక 2-3 రోజులు ఉండిపోతాం. ఏమైంది అక్క? చెమటలు పట్టిపోయినావు. పాపము అక్క చూడండి అమ్మ. ఎవరికెంత వచ్చినావు? ఏం చేయాలి, ములుగు మంది బాగుంటారని వాళ్ళనే వచ్చినాం. పొద్దున్నే అక్కడ బస్సులు జామ్ అయినాయి. 11 గంటలకు దిగినాం. ఈ దాకా వచ్చిన అవస్థ పడ్డావు. సారవ అవస్థ పెట్టింది. పాపం అవస్థ అయిందని చెప్తుంది అక్క. పెద్ద మనుషుల కన్నా ఒక లైన్ ఇడిచేది ఉండే కదా. ఇయ్యనుండే ఇక ఉంటా అంటే ఒకరికొకరు తెలివి పెరుగుతుంది కాబట్టి ఇంకా మంచిగా జరుగుతుంది. ఇప్పుడే శురు అవుతుంది పెద్దగా జాతర కాబట్టి. ఏడికెంచి వచ్చినావు బేట? హైదరాబాద్. ఈ చిన్న పాప హైదరాబాద్ కెంచి వచ్చింది. మీ అమ్మని పట్టుకో, మళ్ళీ ఆయన తిడిచిపెట్టావు. ఏం చదువుతున్నావు? హిందీ. కాదు, ఏ స్కూలు? మహబూబియా హై స్కూల్. మహబూబియా హై స్కూల్ ఏ క్లాసు? 4th క్లాస్. 4వ తరగతి చదువుతుందంట ఈ బుడ్డది. ఇగో ఈ అక్క తీసుకొని వచ్చింది దీన్ని, చిన్నదాన్ని. అక్క ఏడికెంచి వచ్చిండ్రు? మేము పాత ఎమ్మెల్యే కోట హిమాయత్ నగర్. ఎట్లా అనిపిస్తుంది జాతర? చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా. మాకు చాలా సంతోషం ఉంది. జాతర మస్తు సంతోషం అనిపిస్తున్నది. బాగా జరిగింది అంటున్నారు. ఏడికెంచి వచ్చినవన్నా? వరంగల్. ఎట్లున్నదే జోరంతా మీదే ఉన్నది? బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. జయగిరి ఆర్టీసీ డ్రైవర్ మేడం. అవుతా మీ అన్నని మాట్లాడని, డ్రైవర్ ని ఇట్లా మాట్లాడని ఇస్తలేరు వీళ్ళు. ఎట్లున్నదే, ఏమనిపిస్తున్నది? బాగుంటుంది జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బాగా సాగుతుంది. మంచి కుంభమేళం ఇది జాతర. బాగా జరుగుతుంది జాతర. ఎన్ని ట్రిప్పులు కొట్టినవన్నా? నేనా 8 ట్రిప్పులు కొట్టొచ్చిన. ఈ రోజే
ఎన్ని ట్రిప్పులు కొట్టి ఈ రోజు 2 ట్రిప్పులు ఏడుకెళ్ళి వరంగల్ కెంచా కాజీపేట వరంగల్ నుంచి వరంగల్ కెంచా అన్న పబ్లిక్ బాగానే వస్తున్నారు కదా బాగానే వస్తారు. ఆడపిల్లలు వస్తున్నారా మగ పిల్లలు వస్తున్నారు అందరు వస్తాను అంటే మహిళలు కూడా బాగా వస్తాను. ఏంది నువ్వు ఏడుకెంచి వచ్చినావు? మేము జయగర్ నుండి వచ్చినాం మేడం. మాకు సీతక్క అంటే బాగా ఇష్టం. సీతక్క కోసం వచ్చిండు సమ్మక్క కోసం బాగున్నావా? బాగున్నామా? బాగున్నానమ్మా. బోరబండలో పోయిన జాతరలో కలిసిండ్రు వీళ్ళంతా. అందరికి బాగున్న పండుగ. బోరబండ శ్రీరామ్ నగర్. ఇగో ఇట్లా పబ్లిక్ అంతా మస్తు ఎగవాడి జాతర చేస్తున్నారు. నడువుండి ఒకసారి బయటికి వెళ్ళిపోదాము అందరికి శనార్థులు.